హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. ఈరోజు మన రెసిపీ ఏంటంటే బెండకాయ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. రెసిపీని బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా అండ్ సింపుల్ గా అండ్ క్విక్ గా చేసుకుని సూపర్ టేస్టీ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా మరి. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇక్కడ నేను 1 kg బెండకాయలు తీసుకుంటున్నానండి. ఇవి యాక్చువల్ గా పీలు లేకుండా ముదిరిపోకుండా అండ్ లేత బెండకాయలను అయితే తీసుకోండి. ఇప్పుడే మన కర్రీ అనేది టేస్టీగా ఉంటది, తొందరగా కూడా ఉడికిపోతాయి అన్నమాట. ఓకేనా. ఇలా తీసుకున్న 1 kg బెండకాయల్ని ఒక 2 సార్లు బాగా వాటర్ లో శుభ్రం చేసుకొని ఒక డ్రై క్లాత్ ఏదైనా ఉంటే తుడుచుకోండి. సో దట్ మనకి ఎక్కువ జిగురు రాదనమాట. ఈ టిప్ అయితే చాలా జాగ్రత్తగా పాటించండి. సో దట్ మీకు జిగురు చాలా తక్కువగా వస్తది. ఇలా కట్ చేసుకున్న బెండకాయల్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని గ్యాస్ మీద పెట్టుకోండి. తర్వాత కావాల్సిన ఆయిల్ 5 to 6 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ ఒక 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఈ సైజ్ లో కట్ చేసుకుని వేసేసుకోండి. సన్న సైజ్ లో కట్ చేసుకోండి, బాగుంటాయి అన్నమాట. ఆనియన్స్ వేసేసిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా దీంతో పాటు వేసుకుందామండి. ఫస్ట్ కరివేపాకు అప్పుడే శుభ్రం చేసి వేసేసుకున్న తర్వాత తర్వాత అయితే పచ్చిమిర్చి ఒక 5 to 6 ఇలా మధ్యలో కట్ చేసి వేసేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా వేసేసిన తర్వాత దీంతో పాటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు వేసేసుకోండి. ఇవన్నీ చక్కగా ఒక్కసారి అయితే ఇలా కలుపుకొని గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని మాత్రమే ఫ్రై చేయండి ఈ స్టేజ్ లో. తర్వాత ఎండుమిర్చి ఒక 4 ఇలా మధ్యలోకి కట్ చేసి వేసేసుకుందామండి. తర్వాత వెల్లుల్లి ఇలా గచాపచాగా కొట్టుకొని ఒక 5 to 6 వెల్లుల్లి అయితే వేసేసుకోండి. ఆనియన్స్ మనకి పూర్తిగా గోల్డెన్ కలర్ లో రావాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే బెండకాయలు వేసిన తర్వాత బెండకాయలతో పాటు కూడా ఫ్రై అవుతాయి అన్నమాట. ఒక 20 to 30% మన ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత బెండకాయలు వేసుకోవచ్చు. బెండకాయలు కూడా ఈ సైజు లో కట్ చేసుకోండి. మరీ పెద్దగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఈ సైజు లో కట్ చేసుకున్నారనుకోండి మీకు చక్కగా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయలు మొత్తం ఈ ఫ్రై లోకి వేసేసుకుందామండి. ఇలా చక్కగా మనం కట్ చేసుకున్నవన్నీ వేసేసుకొని ఒక్కసారి చక్కగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఈ బెండకాయలన్నీ ఫ్రై అయ్యేలాగా ఒక 2 minutes కలుపుకుంటే కలిసిపోతాయి అన్నమాట. ఈ టైంలో మీరు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకోవాలి. ఓకేనా. మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకోవడం వల్ల మీకు అడుగు అంటదు, మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. ఇలాగా ఒక 10 to 20 minutes పడుతుంది ఈ బెండకాయలు ఫ్రై అయ్యి బాగా మెత్తగా ఉడకడానికి. చూసారా, ఇలా మగ్గిన తర్వాత బెండకాయ 20 minutes అయితే పట్టిందండి నాకు బాగా మెత్తగా ఉడకడానికి. ఈ 20 minutes నేను మీడియం ఫ్లేమ్ లోనే పెట్టాను. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకోండి. ఒక చిటికెడు మిరియాల పొడి వేసుకోండి. ఇవన్నీ వేసేసి ఒక్కసారి చక్కగా అయితే కలపాలన్నమాట. ఓకేనా. ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ మసాలాలు వేసాం కదండి, ఒక 5 minutes దాకా లో ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కారాలు వేసాం కదా, అడుగంటే ఛాన్స్ ఉంటది, అందుకని లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ పచ్చి మసాలా వాసన అనేది పోయి చక్కగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా మనం బెండకాయని ఫ్రెష్ చేస్తే మెత్తగా అయిపోయింది చూసారా. ఈ స్టేజ్ లో అయితే ఆల్మోస్ట్ మన బెండకాయ ఫ్రై అయితే డన్ అండి. ఇప్పుడు గార్నిష్ కోసం మనం బాగా శుభ్రం చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకోవాలన్నమాట. అంతేనండి, వెరీ సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ పద్ధతిలో ఒక్కసారి మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే చేసి చూడండి, చాలా బాగుంటది. ట్రస్ట్ మీ, సూపర్ టేస్ట్ అంతే. వేడి చపాతీలోకైనా ఆర్ పప్పు చారులో నంచుకోవడానికైనా, రసంలో మిరియాల రసంలో నంచుకోవడానికైనా, సైడ్ డిష్ గా అయినా సాంబార్ లోకైనా చాలా బాగుంటదండి. ప్లెయిన్ గా అన్నంలోకి తినడానికైనా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటది. ఈ పద్ధతిలో మీరు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్స్ లో మీకు ఎలా కుదిరిందో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని న్యూ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.